కమ్యూనిస్టు పార్టీ మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. భూ సమస్యలు, గృహ సమస్యలు, రహదారి సమస్యలు, ఉపాధి హామీ సమస్యలు మరియు ఇతర స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలో ప్రజా సమస్యలపై సిపిఎఫ్ పార్టీ కార్యకర్తలు గత నెల రోజులుగా ప్రజల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూ సమస్యలు, గృహ స్థలాలు, 2 పడక గదుల ఇళ్లు, ఉపాధి హామీలు, రోడ్లు, త్రాగునీరు, పింఛన్లు, ఇతర అభివృద్ధి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. గత సంవత్సరం ఇలాంటి సమస్యలు పేర్కొన్నప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా ఈ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాం. మేము సమస్యలను విడిగా ప్రస్తావిస్తున్నాం. పరిష్కరించాలి జిల్లాలో ఉన్న రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లాలో ఉన్న రోడ్ల సమస్యలను వెంటనే ఇవ్వాలి. కాస్తులో ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలి. కాస్తులో ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లు వెంటనే. జిల్లాలో చాలా మంది రైతులు కాస్తులో ఉన్నప్పటికీ కూడా వారికి పట్టాలు ఇవ్వలేని పొజిషన్లు చాలా ఉన్నాయి. అలాగే జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల యొక్క వివరాలు కూడా మేము సేకరించినాము. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద సర్వే నిర్వహించి వచ్చినటువంటి సమస్యలపైన ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. మరి జిల్లాలో అనేక మండలాల్లో ఎక్కువ మటుకు అసలు ప్రజలు తమ గ్రామాలకు వెళ్ళడానికి సరైనటువంటి రోడ్లు లేవు. మరి గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఈ యొక్క సమస్యల పైన వినతి పత్రాలు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఉపాధి హామీ పనిని కూడా పర్యటనలు చేసి సమస్యలను, కూలీలను అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఉపాధి హామీ కూలీలు చెప్తున్నటువంటి విషయాలను కనుక గమనిస్తే ఉపాధి పనిలో పొద్దున పోయినప్పుడు ఒక ఫోటో, అట్లనే సాయంత్రం వచ్చేటప్పుడు ఒక ఫోటో, ముందు దిగిన ఫోటోకి మళ్ళీ 4 గంటల సమయాన్ని కేటాయించిన తర్వాత ఫోటోలు తీసుకోవడం అనేది ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనివల్ల అసలు కూలీలు 4 గంటల వరకు కూడా వస్తున్నటువంటి నెట్వర్క్ కూడా సరిగా వస్తున్నటువంటి పరిస్థితిలో దీంతోనే ఉపాధి హామీ పనికి కూడా కూలీలు దూరం అవుతున్నట్టు పరిస్థితి ఉంది. అలాగే అనేక గ్రామాలలో కూడా మంచినీటి సమస్య లేదు. మంచినీరు సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి లేదు. డబల్ బెడ్రూమ్ మెదక్ టౌన్ కానీ, చేగుంట, అట్లాగే ఇతర డబల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి చిట్టోజిపల్లి అట్లాంటి గ్రామాల్లో, అట్లా ప్రాంతాల్లో చూసినప్పుడు డబల్ బెడ్రూమ్లలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక మంచినీరు సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు. అలాగే అక్కడ కరెంటు కూడా కొన్ని ఇండ్లకు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే మెదక్ పిల్లికొట్టాల్లో ఖాళీ ఇండ్లు కూడా ఉన్నాయి, కొన్ని పూర్తిగాని ఇండ్లు కూడా ఉన్నాయి. మరి అర్హులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆన్లైన్లో పేరు వచ్చిన వాళ్ళు, డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినటువంటి పట్టా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు రూము ఇవ్వకుండా, కేటాయించకుండా ఇలా ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి వెంటనే ఆ ఖాళీలో ఉన్నటువంటి రూమ్లను, ఆన్లైన్లో పేరు వచ్చిన వాళ్ళను, పట్టా వచ్చినటువంటి సర్టిఫికెట్ వచ్చినటువంటి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని, ఇప్పటికే పూర్తిగానటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లను వెంటనే నిర్మించి వాటిని అర్హులైన పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను, మంచినీరు, రోడ్డు, భూ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పరిష్కరించాలి భూ సమస్యలను వెంటనే, పోడు భూముల పట్టాలు వెంటనే ఇవ్వాలి. పొజిషన్లో ఉన్న రైతులకు పట్టా పాస్బుక్ లో పొజిషన్లో ఉన్న రైతులకు పట్టా పాస్బుక్ లో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.